నమస్కారం, నా పేరు శివ, అందరూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ లోన్స్ అందించడానికి ఒక కొత్త పోర్టల్ అయితే లాంచ్ చేశారన్నమాట. నిన్న ఓకేనా, సోమవారం అయితే లాంచ్ చేశారండి. జన్ సమరత్ అని చెప్పేసి ఒక పోర్టల్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. సో ఇక్కడ వీళ్ళు సబ్సిడీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారండి. ఓకేనా, సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అట్లా ఏ విధంగా ఆన్లైన్ అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు చెప్తాను. ఓకేనా, స్కిప్ చేయకుండా అందరూ చూడండి, అంతా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోండి. వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ అలౌట్ చేయండి. అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. నిన్న ఈ యొక్క జన్ సమరత్ అని చెప్పేసి ఈ యొక్క పోర్టల్ అయితే వీళ్ళు లాంచ్ చేశారన్నమాట. సో ఇక్కడ మనకి 13 రకాల ప్రభుత్వ స్కీమ్స్ అనేవి ఉంటాయండి. సో ఇక్కడ మనకి ఒక 4 కేటగిరీస్ మాత్రమే లోన్స్ ప్రొవైడ్ చేయడానికి, ఒక 4 కేటగిరీస్ మాత్రమే ఇక్కడ అన్లాక్ చేశారు. ఇంకా ఫ్యూచర్లో మరికొన్ని కేటగిరీస్ అనేవి యాడ్ అవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే 125+ అని చెప్పేసి ఇక్కడ కొన్ని ప్లాట్ఫామ్స్ అంటే కొన్ని బ్యాంక్స్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. ఓకేనా, సో మనము బ్యాంక్స్ నుంచి అయితే లోన్ తీసుకోవచ్చు. ఇక్కడే మనం అప్లై చేసి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అట్లాగే మనం లోన్ కూడా పొందొచ్చు అనమాట. ఓకే, సో అప్లై చేసిన తర్వాత లోన్ అనేది మనకి శాంక్షన్ అయిందా లేదా, సో మన యొక్క బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిందా లేదా అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరికి తెలియాలి, అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను అండి. ఫ్యూచర్లో దీనికి సంబంధించిన కంప్లీట్ డెమో అనేది ఏ విధంగా అప్లై చేయాలి అని చెప్పేసి చెప్తాను. ప్రజెంట్ నాకు ఈ అవకాశం లేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. బట్ మీకు ఒక నాలెడ్జ్ అనేది అంటే ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి సింపుల్గా చెప్తాను. ఓకేనా, చాలా సింపుల్ స్టెప్స్ ఉంటాయండి. ఓకేనా, మీరు కూడా అప్లై చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలండి. ఓకే, మనకి పైన రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వాలి. ఓకేనా, అయితే దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు క్లియర్గా చదువుకున్న తర్వాత లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓకే, సో మీరు ఈ యొక్క రిజిస్టర్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే కనుక ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నెంబరు అండ్ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ ఈ అగ్రీ బటన్, ఓకేనా, దీనికి క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో కిందకి స్క్రాల్ ఆన్ చేసుకుంటూ ఒక్కొక్కటి సబ్మిట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఇది టిక్ మార్క్లోకి వస్తుంది. అండ్ ఆ తర్వాత మీరు గెట్ ఓటీపీని క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. సో ఈమెయిల్ కూడా మీరు ఎంటర్ చేసి సో ఈమెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీని కూడా వెరిఫై చేసుకోవాలి. అయితే మీకు ఈమెయిల్లో స్పామ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఆ యొక్క ఓటీపీ అనేది. సో మీరు చెక్ చేసుకోండి, స్పామ్లో కూడా చెక్ చేసుకోండి. ఓకేనా, సో ఆ విధంగా మీరు ఓటీపీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోమంటుంది. సో సింపుల్గా ఒక పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఈ యొక్క లాగిన్ అనే బటన్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. ఓకేనా, సో లాగిన్ అయిన తర్వాత మీకు చూపిస్తానండి, నేను లాగిన్ అయ్యి చూపిస్తాను మీకు. ఓకేనా, నెక్స్ట్ ఏ విధంగా అంటే ఏ స్టెప్స్ ఉంటాయి ఏంటని చెప్పేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ లాగిన్ అవుతాను. ఇట్లా మీకు సంబంధించిన మొబైల్ నెంబరు లేదా ఈమెయిల్ ఐడి, ఓకేనా, ఇట్లా ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి మీరు మీ మొబైల్కి ఓటీపీ సెండ్ చేయాలి. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క డాష్ బోర్డ్లోకి అయితే వెళ్తారు. సో నా సంబంధించిన డాష్ బోర్డ్ అయితే మీకు చూపిస్తాను. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మన సంబంధించిన డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా చూపిస్తాను అనమాట. ఓకేనా, సో ప్రతి ఒక్క అప్డేట్ మీకు వీళ్ళు మొబైల్ ద్వారా చాలా క్విక్గా, ఓకే అండి, చాలా క్విక్గా అందిస్తారు. సో మీరు చెక్ చేసుకోవచ్చు మీ మొబైల్. సో ఓటీపీ కానివ్వండి, ఎవ్రీథింగ్ చాలా ఫాస్ట్గా అనేది వీళ్ళు రెస్పాండ్ అవుతారు. ఓకేనా, సో ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ లోను, అగ్రికల్చర్ లోన్స్, అలాగే బిజినెస్ లోన్స్ అండ్ లైవ్లీహుడ్ లోన్స్ అనమాట. అంటే బతుకు తెరువు కోసం అనమాట. ఓకేనా, మన బతుకు తెరువు కోసం కూడా మనమైతే ఇక్కడ లోన్కి అయితే అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇది గ్రూప్స్గా అప్లై చేసుకోవచ్చు, అలాగే సెల్ఫ్గా కూడా అంటే మీకు మీరుగానే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, గ్రూప్ లోన్ ఇస్తారు, అలాగే ఇండివిజువల్గా కూడా లోన్ ఇస్తారు. అంటే మీ యొక్క బతుకు తెరువు కోసం చెప్పేసి లోన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా మనకి 4 రకాల లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారండి. ఓకేనండి, 13 రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇక్కడ 4 లోన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కొన్ని లోన్స్ అయితే మనకి అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నిన్నే ఓపెన్ చేశారు కాబట్టి పోర్టల్, మరి చూడాలి ఫ్యూచర్లో ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎడ్యుకేషన్ లోన్కి అప్లై చేయాలి అంటే కనుక ఇక్కడ చూడ మనకి చెక్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీన్ని మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చాలా సింపుల్ స్టెప్సే. ఓకేనా, సో ఏం లేదు, ఇక్కడ మీరు ఇండియాలో నివసిస్తున్నారా లేకపోతే వేరే కంట్రీలో నివసిస్తున్నారా అని చెప్పేసి అడుగుతారు. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీ ఫ్యామిలీ ఆదాయం ఎంత ఉంటుంది సంవత్సరానికి అని చెప్పేసి అడుగుతున్నారు. సో దాన్ని కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. అట్లాగే మీ క్యాస్ట్ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. సో దాన్ని కూడా మీరు ఎట్లా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీ ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు.
సో దీన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మీ యొక్క ఎడ్యుకేషన్ కోర్స్ అనేది ఎంత లెంత్ ఎంత ఉంటుంది, 3 ఇయర్స్ 2 ఇయర్స్ 4 ఇయర్స్ 1 ఇయర్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో దాన్ని కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఎడ్యుకేషన్ ఫుల్ టైమా పార్ట్ టైమా లేకపోతే డిస్టెన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు, లేకపోతే అదర్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఎంటైర్ కోర్స్ ఫీజు ఎంత ఉంది, అంటే మీరు ఎన్ని సంవత్సరాలకి అయితే ఇచ్చారో సో అన్ని సంవత్సరాలు మీకు ఫీజు ఎంత ఉంటుంది, ఆ కోర్స్ సంబంధించిన ఫీజు అని చెప్పేసి అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక అమౌంట్ అయితే ఎంటర్ చేస్తాను. ఓకేనా? మనకి అప్ టు 5 lakhs వరకు ఇస్తారండి. ఓకేనా? అంటే 4,50,000 వరకు ఇస్తారు. సో ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎడ్యుకేషన్ సంబంధించి. ఓకే, ఇట్లా నేను ఒక 2 lakhs అయితే ఎంటర్ చేశాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఇప్పటి వరకు మీరు ఎంత కట్టారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ నేను ఒక 30,000 అయితే ఎంటర్ చేశాను. అంటే మనం ఎంత కట్టగలం ప్రజెంట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో 30,000 అని చెప్పేసి అయితే ఎట్లా ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడమండి, మనకి రిక్వైర్డ్ లోన్ అమౌంట్ అంటే ఇంకా మనకి ఎంత కావాలి, 1,70,000 కావాలి. ఓకే, సో ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, లోడింగ్ తీసుకుంటుంది. మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఎట్లా చూపిస్తాను అనమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కంగ్రాచులేషన్, వీ హ్యావ్ ఫౌండ్ వన్ స్కీమ్ ఫర్ యూ అని చెప్పేసి, అంటే మనకి ఈ యొక్క 13 రకాల స్కీమ్లో ఒక స్కీమ్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. ఓకేనండి, CSIS అని చెప్పేసి, ఓకేనండి, సెంట్రల్ సెక్టార్ ఇంట్రెస్ట్ సబ్సిడీ అని చెప్పేసి ఒక స్కీమ్ అయితే మనకు చూపిస్తున్నారు అనమాట. ఈ స్కీమ్ ద్వారా మనము లోన్ అయితే పొందొచ్చు. 1,70,000కి మనకి సబ్సిడీ ఎంత చూడండి, 57,800 సబ్సిడీ మనం కట్ అవసరం లేదనమాట. ఓకేనా? సో మంత్లీ ఈఎంఐ అప్ టు 1,480 రూపాయల వరకు ఉంటుందన్నమాట. ఓకే అండి, మ్యాక్సిమం ఉండొచ్చు. అట్లాగే మ్యాక్సిమం లోన్ టెన్యూర్ కూడా 20 సంవత్సరాల వరకు ఉంటుంది. సో మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో దీన్ని మళ్ళీ మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అంటే తక్కువ కావాలంటే తక్కువగా, ఎక్కువ కావాలంటే ఎక్కువగా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు ఎలిజిబిలిటీ వచ్చిందనుకోండి, మీరు ప్రొసీడ్ అని బటన్ కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఓకేనా? మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మనకి అంటే ఇంతకుముందు మనం ఏదైతే చూసామో సో ప్రతి ఒక్కటి, ఇంతకుముందు మనం ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో సో ప్రతి ఒక్కటి కనబడుతుంది. సో మీరు మళ్ళీ కంటిన్యూ బటన్ క్లిక్ చేయాలన్నమాట. ఓకే, మీకు కొన్ని స్టెప్స్ చూపిస్తానండి. సో నేను అప్లై చేయట్లేదు, బట్ మీకు ఒక అవగాహన తెప్పించాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. సో ఈ విధంగా మనకి లోడ్ అయ్యి చూపిస్తుంది. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఆధారు, పాను అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి మన దగ్గర తప్పనిసరిగా ఉండాలి ఈ ప్రాసెస్లో అని చెప్పేసి అడుగుతున్నారు. సో వాటిని మీరు అట్టు పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ప్రొసీజర్ బటన్ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే విధంగా చూపిస్తుందండి. సో ఇవన్నీ కూడా మనము అగ్రీ అవ్వాలి. ఓకేనా? కిందకి స్క్రాల్ ఆన్ చేయమని చెప్పేసి అడుగుతుంది, అంటే మస్ట్ షుడ్గా రీడ్ చేయండి అని చెప్పేసి ఉంటుంది. సో కిందకి స్క్రాల్ ఆన్ చేస్తేనే మనకి ఇది అన్లాక్ అవుతుంది అనమాట, నెక్స్ట్ అనే బటన్. సో దీన్ని అట్లా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? సో ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో స్క్రాల్ ఆన్ చేసుకుంటూ క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకే, సో ఇట్లా అగ్రీ అయిపోయిన తర్వాత మనకి ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఒక 10 స్టెప్స్ అయితే ఉంటాయండి, చాలా సింపుల్గానే ఉంటాయి. సో ఇక్కడి నుంచి అయితే నేను మూవ్ అవ్వలేను, ఎందుకంటే లోన్కి అయితే అప్లై చేయట్లేదు. బట్ ఒక 10 స్టెప్స్ అయితే ఉంటాయి, చాలా సింపుల్ స్టెప్సే. ఓకే, సో అదేంటంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు పైన. ఓకేనా? ఇక్కడ నేను ఒక 2 స్టెప్స్ అయితే ముందుకు వచ్చాను. సో ఇక్కడ మనము క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, రిక్వెస్ట్ డాక్యుమెంట్స్, అలాగే ఐడెంటిటీ వెరిఫికేషన్, పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, మనము ఇన్కమ్ డీటెయిల్స్ అనేవి చూపించాలి, అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి, కోర్స్ అండ్ లోన్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. అంటే మన కోర్స్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. అండ్ లోన్ డీటెయిల్స్ అంటే మనం ఎంత లోన్ తీసుకుంటాము, దానికి ఈఎంఐ ఎంత పడుతుంది, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి 8% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఓకేనండి, అప్ టు 8% అనేది ఉంటుందన్నమాట. అలాగే ఎగ్జిస్టింగ్ క్రెడిట్ డీటెయిల్స్ ఉంటే అవి కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది, లేకుంటే లేదు. అలాగే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి, ఆధార్, పాను, అలాగే బ్యాంక్ డీటెయిల్స్ సంబంధించినవి. ఓకే, సో అట్లాగే మనకి అప్లికేషన్ రివ్యూ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఓకే, ఆ రివ్యూ అయిపోయిన తర్వాత మనము ఒక బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయాలి, అంతే. సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఈ అప్లికేషన్ అనేది ఆ యొక్క బ్యాంక్ అనేది త్రూ అయిపోతుంది అనమాట. ఓకే, త్రూ అయిపోయిన తర్వాత మనకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. అలాగే మన మొబైల్ కూడా ఒక అప్లికేషన్ ఐడి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మన డాష్ బోర్డ్లో. ఓకేనా? అది ఏమైంది, లోను అప్రూవ్ అయిందా లేదా, అప్రూవ్ అయితే డబ్బులు ఎప్పుడు పడతాయి, ఎంత పడతాయి, ఏ విధంగా కట్టాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకైతే తెలుస్తాయి అనమాట. ఓకేనండి, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలి మీ డాష్ బోర్డ్లోకి వచ్చేసిన తర్వాత. ఓకేనా? సో మనకి ఇక్కడైతే డీటెయిల్స్గా తెలుస్తాయండి. సో మన లోన్ ఏమైంది ఏంటని చెప్పేసి అయితే క్లియర్గా తెలుస్తాయి. ఇక్కడ మై అప్లికేషన్స్ అని చెప్పి కనిపిస్తుందా, సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక సో ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో నేను డెమో పర్పస్ అని చెప్పేసి ఇక్కడ 2 అప్లై చేయలేదు, బట్ మూవ్ అయ్యాను. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేవి క్లియర్గా తెలుస్తాయి అనమాట అప్లై చేసిన తర్వాత. ఓకేనా? చాలా సింపుల్ స్టెప్స్, ఏం లేదు.
మన డీటెయిల్స్ అనేవి అడుగుతారు, కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ఇంతకుముందు లోన్ అప్లై చేసిన వాళ్ళకి ఇది క్లియర్గా తెలుస్తుంది అనమాట. అంటే డిజిటల్ లోన్స్ అనేవి అప్లై చేస్తుంటారు చాలా మంది ఆన్లైన్లో, అట్లాంటి వాళ్ళకి చాలా సింపుల్గా తెలుస్తాయి స్టెప్స్ అనేవి, చాలా సింపుల్స్గా ఉంటాయి. ఓకేనా. సో ఫ్యూచర్లో అవకాశం ఉంటే తప్పనిసరిగా మీకు దీని గురించి క్లియర్గా ఒక డెమో అనేది చూపిస్తాను. ఓకేనండి. అయితే దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుందండి. సో మీరు అది క్లిక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత క్లియర్గా చదువుకొని అప్పుడు మీరు దానికైతే ప్రయత్నించండి. ఇంకా దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంది, కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే దానికి వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోండి. వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.